సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఏకీకృతం అని అంటున్నారు, కొంతమంది ఎలక్షన్స్ అంటున్నారు. ఒక అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షుడిగా మీ అభిప్రాయం ఏంటి ఈ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడంలో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు, అన్ని సంఘాల నాయకులు ఏకీకృత సంఘం అని ప్రజల్లోకి తెచ్చిపెట్టారు. చాలా సంతోషమే. ఏకీకృతం, ఒకే ఆశయము, ఒకే అజెండా, ఒకే వినతి పత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. ప్రతి సమస్య కూడా ఒకే వినతి పత్రం ద్వారానే ప్రభుత్వం దృష్టికి పోవాలా, అది అమలు కావాలా. మంచి ఆశయమే. కానీ ఈరోజు రాష్ట్రంలో మాలాంటి సంఘాలు, అఖిల భారతీయ విశ్వ పరిషత్, ఇంకా ఉన్నటువంటి వృత్తి సంఘాలు ఎన్నో ఉన్నాయి, రాష్ట్ర సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి. వల్ల కూడా మేము ఈ సంఘాలు వదిలిపెట్టి మేము దాని మనం పోలేం. మా ఆశయ సాధన కోసం మేము నిరంతరం పనిచేస్తాం. ఏకీకృత సంఘానికి మేము వ్యతిరేకము. మళ్ళీ జాయింట్ యాక్షన్ కలిసి వస్తే మా యొక్క డిమాండ్లు కూడా మేము ప్రభుత్వానికి ఏకీకృత సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే అంటే మా సంఘం పేరు చెప్పి అఖిల భారతీయ విశ్వ పరిషత్ ఈ డిమాండ్లు పెట్టిందని రాస్తే మేము అందరం కలిసి వస్తాం జాయింట్ యాక్షన్గా. లేకుంటే ఏకీకృత సంఘానికి మేము వ్యతిరేకము. ఏకీకృత సంఘం మేము వ్యతిరేకం. ప్రభుత్వానికి మా సంఘాలకు మేము మా ఆశయాల కోసం నిరంతరం పనిచేసాం. మేము అవి వదులుకొని రావాలంటే మేము దానికి రాలేం. ఓకే. అంటే ప్రభుత్వానికి ఇచ్చే ఏ వినతి పత్రం అయినా సరే అది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ యొక్క అంశం కూడా ప్రస్తావించాలంటారు. ప్రస్తావించాలా. వాళ్ళు జాయింట్ యాక్షన్ అంటే మా అఖిల భారతీయ విశ్వ ధనుంజయ చేసి శాంతకుమార్ గారు పెట్టారు ఈ డిమాండ్లు అని రాయండి అధ్యక్ష కార్యదర్శులు. ఓకే. అంటే ఎలా ఈ రాష్ట్ర స్థాయి సంఘాలు మీ ఆలోచనలు రాయండి. అదే మేము ఏ సంఘానికి తరపున ఆ సంఘం యొక్క రాయాలి. అఖిల భారతీయ విశ్వ పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీలో మనం కూడా కన్వీనింగ్ సభ్యులు మన డిమాండ్లు కూడా ప్రభుత్వం దృష్టికి పోవాలి కదా. సంఘం ఉంటే ఆ సంఘం యొక్క ఉదాహరణకు పార్వతమ్మ కాదు ఉండదు, మేమంతా ఓకే ఏకీకృత సంఘానికి మేము మద్దతు అన్నాం అనుకో, మా అఖిల భారతీయ విశ్వ పరిషత్ ఏం చేయాలా? దిబ్బల పడేయాలన్నా? పడేయనికి లేదే. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. అట్లా నేను చెప్తున్నా, ఉదాహరణకు చెప్పాను తప్ప పార్వతమ్మ కూడా మా వినతి పత్రాలు స్వీకరించింది. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. అవి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రికి కూడా తీసుకుపోయి మేము మెయిల్ పంపించాం, పోస్టులు పంపించాం, అన్నీ పంపించాం. పార్వతమ్మ గారు కూడా ఇచ్చాం. ఎందుకంటే మన ప్రతినిధి, మన సమాచారం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తుంది, మన సమస్యలు కూడా పరిష్కారం మార్గం ఆలోచిస్తుంది.